నమస్తే. ఏపీ జీరో న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీర్ శ్రీనివాసులు. ఈరోజు నుంచి ఆయా అంగన్వాడీ కార్యకర్తలు లేకున్నా, ఆయాలు లేకున్నా కేంద్రాలను నడపాలనేటువంటి ఆదేశాలని ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం నుంచి ఆయా వాలంటీర్లు వారి పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులను అంగన్వాడీ కేంద్రాలకి చేర్చేటువంటి ఆదేశాలు జారీ చేయగా, సచివాలయం ఉద్యోగులు వీరికి బోధనలను చేస్తారు. రిసోర్స్ పర్సన్ అయినటువంటి మహిళలు వీరికి వంట వార్పు చేసి భోజనాలను వడ్డించే విధానానికి కూడా ప్రయత్నాలు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కొద్ది రోజులుగా కొనసాగుతున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల యొక్క సమ్మెను పరిగణలోనికి తీసుకోకుండా సంబంధిత అధికారులు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు కానీ, ఆయాలు కానీ మన అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యము, విద్య సంబంధిత అంశాలకు సంపూర్ణంగా వారి లేని లోటును తీర్చడానికి, కేంద్రాలు సక్రమంగా పనిచేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. సచివాలయాల్లో విద్యా బోధన సక్రమంగా జరిగేందుకు గాను అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమించేందుకు వరకు కూడా ఈ ఆదేశాలు జారీ చేసిన విధానంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయా వాలంటీర్లకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లలో మెసేజ్లు వచ్చాయి. ఈ విధానం ఎంతవరకు సఫలీకృతం అవుతుందా అనేటువంటి నానుడిని పరిశీలించే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. ఇందులో భాగంగా ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం కూడా తమ యొక్క ఉద్యమాలను కానీ అయితేనేమి, సమ్మెలో భాగంగా దీక్షలు, రిలేహార్ దీక్షలు అయితేనేమి వారి కొనసాగింపు జరుగుతోంది. జరగబోయే పరిణామాల గురించి, భవిష్యత్తులో అధికారులు తీసుకున్న నిర్ణయాల గురించి మనం వేచి ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఏపీ జీరో న్యూస్ ఎడిటర్ తన్నీర్ శ్రీనివాసులు.